అందరికి జైబీ. బడుగు బలహీన వర్గాల, పీడిత వర్గాల మహనీయుల యొక్క సిద్ధాంతాలు, మహనీయుల యొక్క ఆలోచన విధానాలు, పేదల పక్షాన కొట్లాడుతున్న పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అలాంటి పార్టీ లక్ష్య సాధనంగా బహుజనులందరూ అభివృద్ధి కావాలని చెప్పి కంకణం కట్టుకొని విద్య, వైద్యం, ఉపాధి ఈ బహుజనుల బతుకులే మార్చేస్తాయని చెప్పి పాటుపడుతుంటే భారతదేశంలో 75 సంవత్సరాల నుంచి ఓటర్ను కోటర్గా మలుచుకోవడమే కాకుండా, బీరు బిర్యానీలకే కాకుండా ఫ్రీ పథకాలకు పెట్టి బహుజనులందరినీ తన కాళ్ళ కింద తొక్కుతూ వివిధ నాయకులే కావచ్చు, అగ్రవర్ణాలకు చెందినటువంటి మతతత్వం పార్టీ అయినటువంటి బీజేపీ కావచ్చు, కాంగ్రెసే కావచ్చు, బీఆర్ఎస్ఏ కావచ్చు, ఈ పార్టీలన్నీ ఒక్కొక్క విధంగా ఒక్కొక్క బహుజనులను అణచివేతకు గురి చేస్తున్నాయి. ఎందుకు అనంటే 75 సంవత్సరాల నుంచి భారతదేశం డెవలప్మెంట్ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది అనే చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు అభివృద్ధి కాలే. ఎందుకు అనంటే అడుక్కునే స్థాయిలోనే ఉన్నాడు, మిడిల్ క్లాస్ వాడు మిడిల్ క్లాస్ గానే ఉన్నాడు, తర్వాత డబ్బున్నవాడు డబ్బున్నట్టుగానే ఉన్నాడు. దానికి కారణం ఒకే ఒకటి, బాబాసాహెబ్ ఇచ్చిన ఓటు హక్కును వాళ్ళు తరతరాల నుంచి మోసం చేసి దొంగలించడమే కాకుండా బహుజనుల బతుకులు మొత్తం సర్వనాశనం చేశారు. మళ్ళీ ఫ్రీ పథకాలని చెప్పి బహుజనులను మొత్తం కొన్ని తరాలను కూడా అణచివేతకు గురి అయ్యేటట్టు కూడా ఈ రోజు కూడా చేస్తుంది. విద్య అంటే జ్ఞానం, ఆ జ్ఞానాన్ని ఫ్రీగా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే వాళ్ళ సామాజిక చెందిన నాయకులు కానీ, వాళ్ళ సామాజిక చెందిన లీడర్లు కానీ, వాళ్ళ సామాజిక చెందిన ప్రజలు ప్రైవేటీకరణలో కొన్ని లక్షల స్కూళ్ళు, కాలేజీలు వాళ్ళ సామాజిక వర్గాలకు చెందిన ఈ 3 పార్టీలకు చెందిన వర్గాలకు చెందిన మనుషులు ఉన్నాయి కాబట్టి విద్యను ఫ్రీగా ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే వాళ్లకు మళ్ళీ అది నడిపేది మన బీద ప్రజలే కాబట్టి, ప్రైవేటీకరణలకు పోయి మళ్ళీ మనమే చదివిస్తాం కాబట్టి, అక్కడ అభివృద్ధి మనమే చేస్తున్నాం కాబట్టి. హాస్పిటళ్ళు కూడా సేమ్ టు సేమ్ వాళ్ళ సామాజిక వర్గాలకే చెందినవే ఉంటాయి ప్రైవేటీకరణలో. అందుకే ఇక్కడ కరెక్ట్గా వసతులు ఉండవు. ఉపాధి కూడా మనం ఎక్కడ డెవలప్మెంట్ అవుతామో అని చెప్పి ఆ ఉపాధిలు కూడా మనకు అణచివేతకు అభివృద్ధిగా అవుతాం కాబట్టి అణచివేతలాగానే ఉండాలి. ఓటరు మళ్ళీ కోటర్ తీసుకొని వేయాలని చెప్పి ఖచ్చితంగా దీన్ని కంకణం కట్టుకొని పనిచేస్తారు కాబట్టి బలహీనులాగానే ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఎన్నో వేల కోట్లు లక్షల పొలాలు కూడా వాళ్ళ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళకే ఉంటాయి. వాళ్ళ బినామీల పేర్ల మీద కూడా చేసి కూడా ఎన్నో పొలాలు దాగున్నాయి. కనుక ఈ ఫ్రీ పథకాలు అనేది బహుజనులకు జీరో. ఎందుకు జీరో అంటున్నానంటే అసలైన రాజ్యాంగాన్ని కానీ, అసలైన వారసత్వాన్ని కానీ, అసలైన విధానాలు కానీ, భారత రాజ్యాంగాన్ని కానీ ఇప్పటి వరకు వాళ్ళే అనుసరిస్తారు. బీదల పక్షాన కొట్లాడుతున్న పార్టీలు కానీ, బీద వర్గాలు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ మన రాజ్యం మీద ఎంత వాటా మనకు కావాలన్నదే బహుజన్ సమాజ్ పార్టీ తెలియజేస్తుంది. కాబట్టి ఈ బహుజన్ సమాజ్ పార్టీ ఎక్కడైనా కానీ అభివృద్ధికే సాంకేతికంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ ఫ్రీ పథకాలకు అలవాటు చేశారు. కనుక ప్రతి ఒక్కరు కూడా బహుజనులందరూ వాళ్ళకు కావాల్సినవి ఏంటంటే చదువు, ఉద్యోగం, ఉపాధి, తర్వాత హాస్పిటళ్ళు ఇవి ఖచ్చితంగా ఉంటే బహుజనులకు ఇంకేది అవసరం లేదు. కనుక ఎప్పుడైతే మనం స్వచ్ఛందంగా ఓటు వేయగలుగుతామో, ఎక్కడైతే బాబాసాహెబు భారత రాజ్యాంగం 100% ఎప్పుడైతే నడవగలుగుతుందో, ఎక్కడైతే మహనీయులు కలలుగన్న పార్టీలకు మనం ఓట్లు అధికంగా వేయగలుగుతామో అప్పుడే భారతదేశంలో అభివృద్ధి జరుగుతుంది, వివిధ రాష్ట్రాల్లో అభివృద్ధి జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం తెలంగాణలో కూడా అభివృద్ధి జరుగుతుంది. కనుక నేను ముఖ్యంగా కోరాలనుకున్నది స్వచ్ఛమైన ఓటు స్వచ్ఛంగానే వేయండి. ఎందుకంటే ఈ వర్గాలన్నీ
ఆ సామాజిక వర్గాల కోసమే చేసుకుంటున్నాయి పనులు, మన వర్గాల కోసం చేయనికి లేవు. దీనికి అంతటికి నిదర్శనం కూడా ఇప్పటి వరకు బాబాసాహెబ్ కానీ రాజ్యాంగం కానీ 10% నచ్చినా ఇంత అభివృద్ధి జరుగుతుందంటే ఇక 100కు జరిగితే ఇక్కడ ఒక పేదవాడు కూడా ఉండడు. మిత్రులారా, దయచేసి గమనించండి. 90% ఉన్న మన పేద ప్రజలంతా కూడా ఖచ్చితంగా ఈ రోజుకు మేల్కోవాల్సిన విషయం ఉంది ఎంతకైనా. కనుక ఆ పార్టీలను తరిమి కొట్టే దమ్ము ఓన్లీ మన బహుజన్ సమాజ్ పార్టీకే ఉంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలుగన్నది నిజం చేయగల పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వచ్ఛంతమైన ఓట్లు ఎమ్మెల్యేలకే కానీ, ఎంపీలకే కానీ, సర్పంచులకే కానీ, ఎక్కడైనా కానీ బహుజన్ సమాజ్ పార్టీ వైపు మొగ్గు చూపాలని కూడా నేను కోరుకుంటున్నాను. జై భీమ్.